తాతగారు ఏ నాయనా ఏం మనం విడుదల దిగినట్టేనా? దిగినట్టే నాయనా, పూర్తిగా దిగినట్టే. మరి పెళ్లి కుమార్తెను చూపిస్తున్నారుగా, ఏది? ఇదిగో ఇప్పుడే పిలిపిస్తాను. అమ్మాయి, కోడల్ని చూసుకోవాలని నువ్వు ముచ్చట పడుతున్నట్టు వర్తమానం పంపుతాను. సంతోషంగా రేవతీదేవి పిల్లను పంపుతారు. సరే, నాకు చూడాలనే ఉంది. కానీ ఆ అమ్మాయి అబ్బాయి ఎదుట పడ్డానికి సిగ్గుపడితే? సిగ్గుపడితే వీరపతిని కాదాలది. కనుక చూడమే కాదు, మాట్లాడాలి కూడా. ఇక నా మాటకు తిరుగులేదు నాయన, నాకు తెలుసుగా. ఇంకేం అమ్మాయి, అలా వర్తమానం పంపుతాను. ఇక మీ ఇష్టం. మనం ఇప్పుడు పెళ్లి పెద్దలం. ఇయ్యాల వారితో కయ్యానికి దిగరాదు. ఏం పెళ్లి పెద్దలయ్యా మీరు, చూస్తే శుద్ధ మొద్దులల్లే ఉన్నారు. మా సత్కారాల్లో మీకు ఏమి లోటు వచ్చింది స్వాములు? లోటున్నారా? రండి చూపిస్తాం. ఈ నాసికంబళ్ళ మాకు వేసేది మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసవతల పారేశారు. స్వాములు, తమ అంతస్తు మాకేం తెలుసు? తమకి ఏం కావాలో చెప్పండి, తెప్పిస్తాం. నాకు రత్న కంబళి కావాలి. ఓ అలాగే. నాకు రత్న గింబళి కావాలి. ఓహో అలాగే. ఓహో అలాగే అంటే కాదు, రత్న గింబళి తెలిసిందా? గింబళి. ఓహో అలాగే. ఓ పెళ్లి పెద్దలు, ఇక్కడేం చేస్తున్నారయ్యా మీరు? మాకక్కడ వింధ్యామరులు కావాలి, విసరడానికి కన్యాములు కావాలి. ఏం కొట్టు ఏం కొట్టు. ఏ తీట ఏ తీట? ఆ గోటు తీట అంటూ ఏమిటా పోతలు? నేను ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? తమరు మా భాష తెలియ కోప్పడుతున్నారు. మాలో గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు తమకైనా తెలియదటండి. తెలుసుకుంటూ ఉండగానే మీరే చెప్పేశారు. ఆ పై మాట నేను చెప్తా చూడండి. తీయట అంటే గౌరవం, అంతేగా? అదే 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 అయితే ఇట్లండి. నా గౌరవానికి తగినట్టు ఈ తలపమా వేసేది. నాకు గిల్పం కావాలి, గిల్పం. శిల్పం తెస్తాం. మరి నుంచున్నారేమిటి? వెళ్ళి తండి. ఓ అలాగే. ఓహో అలాగే. ఓహో అలాగే. ఎలా ఉంది? మీ తాతలు దిగి రావాలి. ఓ అత్తయ్య, నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పంచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు. మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను బెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వేయండి, లేకపోతే నేను బావని చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. చప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావని చూడను. అక్క మళ్ళీ అలా అయితే అసలు. లేదు లేదు లేదు, వేయండి. 2. 1. ఏమిటది? 2. 2. 2. 1 2 అయితే 6 3 అయినట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య, పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా పోయి చూసేస్తాను. రావేమైనా? ఏమిటండి ఈ అమ్మాయి?
అదే శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కన్నేమైనా చెదిరిందా అని. అది కాదండి, ఈ పిల్ల తీరు తెన్ను చూస్తే అబ్బాయి. ఏం భయం లేదు, మన అబ్బాయి దీనికి తగిన వాడే. దయచేసి రుచి చూడండి సవాములు. దయచేయండి సవాములు. దయచేసి రుచి చూడండి సవాములు. దయచేయండి. రాములు అటు కాదు, ఇటు చిత్తగించండి. గారెలు, ఊరెలు, పేణీలు, పోణీలు, బొబ్బట్లు, సాపట్లు, లడ్లు, జిలేబీలు. సరి ఇవి భక్ష్యాలు. పులిహోర, కలిహోర, నలిహోర, సలిహోర. ఇవన్నీ చిత్రాన్నాలు. ఓహో, బాదం పాయసం, సాదం పాయసం, జీడిపప్పు పాయసం, సాలిపప్పు పాయసం, ఇకపోతే మధురసాలు, పలరసాలు. సరి ఇవన్నీ పానీయాలు. ఓహో, వంకాయ, బెండకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ. చాలు ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకమేదయ్యా? ఓ అదే, తెస్తాం. ఏమిటి, ఏం తెస్తారు? అదే నరమాంసం. శివ మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? పెళ్లి పెద్దల మనిషి శుద్ధ మొద్దులు తయారైనారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగా అదైతే చెప్పుతామండే. ఏమిటా? గోంగూర, శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? తెలుసు సావులు. మోపులు తెప్పిస్తావు. దయచేయండి సావులు.